దేవా నీవు తప్ప నాకు సహాయం చేయగలిగిన వాళ్ళు లేరయ్యా అని దేవుని పాదాలు పట్టుకోగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, ఇక వేరే రిసోర్సెస్ వెతుక్కోకుండా ఆయన మీద ఆధారపడగలిగితే నిన్ను సిగ్గుపరచనీయడు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మాకేమి చేయడు అని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. నీవు పర్ఫెక్ట్గా దేవుని దగ్గర ఉండి, ఇందాక మీకు చెప్పాను, దేవాలయపు మెట్లెక్కి దేవుని ప్రత్యక్షతలో ఉండాలి. 2, రక్షణ అనే ఓడలోనికి రావాలి, దేవుని యొక్క అండర్లో బ్రతకాలి. 3, ఈ రకమైన అనుభవాల్లో కొనసాగించబడుతూ నీకు కావలసిన ప్రతి అక్కర కొరకై, నీకున్న ప్రతి సమస్య కొరకై, నీకున్న ప్రతి పాండమిక్ కొరకై దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను సురక్షితముగా, ఆశీర్వాదకరముగా నిన్ను బ్రతికించగలిగిన